ప్రపంచం వైపు తిప్పేది మనసే, పరమాత్మ వైపు తిప్పేది మనసే. కాబట్టి ఆ మనసుని ఏ విధంగా ఉంచుకోవాలో, ఎలా అలవాటు చెయ్యాలో, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో అన్నది మన ఉపనిషత్తులు బోధిస్తాయి. ఎందుకంటే అజ్ఞానము మనసుదే, జ్ఞానము మనసుదే. ప్రపంచం వైపు తిరిగి ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉంటుంది, ఎందుకంటే పరమాత్మ జ్ఞానం లేక. అది ఆత్మ వైపు తిరిగినప్పుడు జ్ఞానవంతమవుతుంది. మరి జ్ఞానవంతమైన మనసుకి ఎన్ని రకాల ట్రైనింగ్ ఇవ్వాలో మన ఉపనిషత్తులు అన్నీ కూడా బోధించడం జరిగింది. అవి వినడానికి చిన్న చిన్నవే, మనకి తెలుసున్నవే అనుకుంటాం. కానీ ఎప్పుడూ కూడా ప్రతి సాధకుడు నాకు తెలుసున్నది ఆవగింజంతా, తెలుసుకోవలసినది మేరు పర్వతం అంత ఉంది అని అనుకున్నప్పుడు నీ గురించి ప్రకృతికి ఒక అవగాహన వస్తుంది. ఏమిటి, వీడికి ఎంతో వినయం ఉంది, ఎంత నేర్చుకున్నా ఇంకా ఒదిగే ఉంటున్నాడు, నేర్చుకోవాలనే తపనతో ఉన్నాడని ప్రకృతికి ఒక అవగాహన వచ్చి నీకు నేర్పించే గురువులు కానీ, నీకు నేర్పించే పుస్తకాలు కానీ, నీ తోటి వాళ్ళు కానీ నీకెన్నో సహాయ సహకారాలు అందించేటట్టు ప్రకృతి చూసుకుంటారు. ఇదంతా నీకు ఒక సరి అయిన గురువు దొరికినా, సరి అయిన శాస్త్రాలు దొరికినా, సరి అయిన అవగాహన శక్తి పెరుగుతున్నా అది పరమాత్మ కృపే అని నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ నీ గొప్పతనం ఏమీ లేదు అక్కడ. అంటే ఈ చుట్టూరు, నీ చుట్టూరు ఉన్న పరిసరాలే అనుకో, గురువులే అనుకో, నీకు ఇన్ని నేర్పిస్తున్నారు అంటే పరమాత్మ కృప నా మీద ఉంటేనే నాకిన్ని అవకాశాలు వస్తాయని. నీది గొప్ప కాదు, అక్కడ పరమాత్మ కృప అనే కృతజ్ఞతాభావం నీలో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఒక సాధకుడు. అలా ఉంచుకున్నప్పుడు మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో నేర్చుకోగలుగుతాం. అంటే ప్రతి క్షణము నీకు సాధన మీద కానీ, జ్ఞానం పొందడం మీద కానీ ఆ తపన మనకి ఉండాలి. నువ్వు ప్రపంచంలో నీ వ్యవహారాల్లో మునిగి ఉన్నా చిట్ట చివరిగా ఒక్క అభిప్రాయం రావాలి, ఈ అన్నిటికీ కారణం నా శరీరంలో ఆత్మనే భగవంతుడు ఉన్నాడు, ఈ భగవంతుడిని నేను తెలుసుకోవాలి అనే ఇంకా శరీరం నిలిచి ఉంది. ఈ జ్ఞానం దీని నుంచి నాకు వస్తుందంటే ఇది అవసరం. నీ చుట్టూరు పరిస్థితులు ఎప్పుడూ నువ్వు విసుక్కోవద్దు. అవి అవసరమైతేనే నీ చుట్టూరు కల్పించబడతాయి, ఏర్పడతాయి. అది మంచి అయినా చెడ్డైనా. చెడ్డైతే ఇలా ఉండకూడదు అని నేర్చుకుంటాం, మంచి అయితే ఇట్లా ఉండాలి అని నేర్చుకుంటామని బుద్ధుడు మనకు ఎప్పుడో నేర్పించాడు ఈ విషయం. అలా మనం ప్రతి దాన్ని కూడా ఒక పాజిటివ్లో తీసుకోగలిగితే మనం చెప్పుకున్న వర్తమానంలో జీవించగలగాలి. అంటే మంచి జరిగినా చెడ్డ జరిగినా పాఠమే నేర్చుకుంటున్నాము అనే ఎరుకలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఈ జీవితంలో ఇదే చివరి జన్మ చేసుకునే అవకాశాలు మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని సాధకుడు ఉపయోగించుకోగలగాలి.